హీరోయిన్ సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు చాలా మంది దాని గురించి చర్చించుకుంటున్నారు. పికిల్ బాల్ గేమ్ అంటే ఏంటి, ఎలా ఆడతారు, దాని రూల్స్ ఎలా ఉంటాయి అని ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఇంతకీ ఈ గేమ్ ఏంటి, ఎలా ఆడతారో పూర్తి వివరాలు వీబీసీ ఆన్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆదరణ పొందుతున్న ఒక కొత్త గేమ్, అదే పికిల్ బాల్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా యుఎస్ఏలో ఈ గేమ్ ప్రారంభమైంది. ఇప్పుడే అన్ని దేశాలు పాకుతూ ఇప్పుడు భారతదేశం కూడా ఈ గేమ్ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంది. ప్రస్తుతం మన విశాఖలో ఏదైతే ఈ పికిల్ బాల్ గేమ్ సంబంధించిన ఆ క్లబ్లో ఉన్నాం, ఆ క్రీడాకారులు కూడా ప్రతిరోజు ఈ పికిల్గా బాల్ ఆడేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే యాప్స్ ద్వారా కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ గేమ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ పికిల్ బాల్ అంటే ఏంటి, మన దేశానికి ఎప్పుడు వచ్చింది, అసలు ఈ గేమ్ రూల్స్ ఏంటి, ఎలా ఆడతారని పూర్తిగా వారిలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అసలు పికిల్ బాల్ అంటే ఏంటి, గేమ్ ఏంటి? ఇది ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ అవుతున్న గేమ్, బోత్ అవుట్డోర్ అండ్ ఇండోర్. అంటే టెన్నిస్కి బ్యాడ్మింటన్కి కొంచెం మిక్స్ లాగా. సో ఇందులో టెన్నిస్కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో సర్వీస్ అండర్ ఆర్మ్ ఉంటుంది, క్రాస్ కోర్ట్ సర్వ్ ఉంటుంది. ఈ కొత్తగా ఇది ఒకటి తీసుకొచ్చారు, దీన్ని కిచెన్ అంటారు. సో మనం డైరెక్ట్గా కాంటాక్ట్ బాల్ కొట్టి అందులో కాల్ పెట్టకూడదు అనమాట, రెస్ట్రిక్టెడ్ ఏరియా. అండ్ సర్వీస్ కూడా అందులో పడకూడదు, ఈ బాక్స్లో పడాలి. సో కోర్ట్ చిన్నది అండ్ ఇప్పుడు అవైలబిలిటీ చాలా ఉంది కాబట్టి టూ మెనీ క్యాలరీస్ కూడా బర్న్ అవుతున్నాయి దీనివల్ల. చాలా స్వెట్టింగ్ అది వస్తుంది. సో దానివల్ల జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యూజువలీ ర్యాకెట్ స్పోర్ట్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ టెన్నిస్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్ అనమాట ఆడడానికి. నేర్చుకోవచ్చు అండి, డెఫినెట్గా నేర్చుకోవచ్చు. ఈజీగా అంటే కొంచెం అదే చెప్పాను కదా, ర్యాకెట్ స్పోర్ట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా వస్తుంది, మిగతా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అనమాట అండి. టెన్నిస్ ఉన్న వాళ్ళకి బాగా ఈజీ, బట్ టెక్నిక్ కానీ స్టైల్ కానీ మొత్తం అంతా డిఫరెంట్గా ఆడాలి దీంట్లో. ఈ మధ్యన స్టార్ట్ అవుతుందండి కోచింగ్ అనేది. ఇప్పుడు మనకి యూజువలీ తెలుగు స్టేట్స్లో బ్యాడ్మింటన్ ఇవన్నీ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆడతారు, కానీ కోచింగ్ సెంటర్స్ కొంచెం తక్కువ ఉంటాయి. కెరియర్ అటువైపు చూస్ చేసుకునే వాళ్ళది ఉంటుంది. దీంట్లో కెరియర్ చూస్ చేసుకోవడానికి కూడా వెరీ టూ ఎర్లీ అనమాట. ఇంకా టోర్నమెంట్స్ అన్ని ఫ్యాన్సీ గేమ్, ప్రస్తుతానికి ఇది ఫ్యాన్సీ గేమ్. సో స్పాన్సర్షిప్స్, కెరియర్స్, టోర్నమెంట్స్ ఇవన్నీ స్లోగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు ఒకటో రెండో మూడో స్టార్ట్ అయినాయి వైజాగ్లో కూడా. కానీ అవైలబిలిటీ ఆఫ్ కోర్ట్స్ ఫర్ ప్లేయింగ్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడే కోర్ట్స్ పెడుతున్నారు, ప్రతి ఏరియాలోనూ కవర్ చేశారు ఆల్మోస్ట్ వైజాగ్లో. అవునండి, ప్రతి కోర్ట్ ఓనర్స్ వాళ్ళ కోర్ట్స్ ప్రమోట్ చేయడానికి టోర్నమెంట్స్ చేస్తున్నారు, చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మంచి మంచి టోర్నమెంట్స్ అవుతున్నాయి, క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నారు. ఇది స్మాష్ పికిల్ బాల్ కోర్ట్, ఇందులో కూడా నయన్ అని చెప్పి చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటున్నారు. టోర్నమెంట్స్ అది కూడా బాగా పెట్టారు. అలాగే సిటీలో కూడా ఎంబీపీలో, సీతందార్లో ప్రతి దగ్గర వచ్చినాయి అన్నమాట అండి. హీరోయిన్ సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇప్పుడు చాలా మంది దాని గురించి చర్చించుకుంటున్నారు. పికిల్ బాల్ గేమ్ అంటే ఏంటి, ఎలా ఆడుతారు, దాని రూల్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకుంటున్నారు. ఇది అమెరికాలో ప్రారంభమైన గేమ్. ఈ పికిల్ బాల్ గేమ్ చూడడానికి టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ను పోలి ఉంటుంది. ఇది 1965లో అమెరికాలో ప్రారంభమవ్వగా ఇప్పుడిప్పుడే మన దగ్గర అడుగులేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ గేమ్ పెద్ద టోర్నీలు జరుగుతూ ఉంటాయి. ఇండోర్, అవుట్డోర్ లోనూ దీనిని ఆడొచ్చు. సింగిల్స్ లో 2, డబుల్స్ లో 4 ఆడుతారు. మిక్స్డ్ డబుల్స్ లోని కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ గేమ్ ను ఆడేందుకు చెక్కతో చేసిన పాడిల్, హార్డ్ ప్లాస్టిక్ బాల్ ను ఉపయోగిస్తారు. ఇది అథ్లీట్ పికిల్ బాల్ స్పోర్ట్స్ అకాడమీ. ఇది వైజాగ్లోని ఫస్ట్ కోర్ట్. ఇది ఇప్పుడు దీన్ని చూసి చాలా కోర్ట్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇది అవర్లీ బేస్ సార్. ఇది ఆడడం వల్ల బాడీలో మెటబాలిజం, చాలా క్యాలరీస్ అవి కూడా బర్న్ అవుతాయని చెప్పి అవర్లీ బుక్ చేసుకొని ఆడుతూ ఉంటారు. వైజాగ్లో ఇది ఫస్ట్ కోర్ట్ సార్. ఇప్పుడు దీన్ని చూసుకొని
చాలామంది ఇప్పుడు కోర్ట్స్ అనేవి వైజాగ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది డాక్టర్ శశికిరణ్ అని అత్తిలి స్పోర్ట్స్ డెర్మటాలజిస్ట్ అతను దీన్ని వైజాగ్లో పెట్టాలి అని ఇప్పుడు మాకు ఇవి 3 కోర్ట్స్ ఉన్నాయి సార్, 3 కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఎండడ ఎంకే గోల్డ్ కోచ్ దగ్గర ఒకటి ఉంది, మాధవదార్లో ఉంది. వైజాగ్లో ఇది ఫస్ట్ కోర్టు. దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ గేమ్ ఆడితే బాగుంటుంది, డైలీ 1 అవర్ 2 అవర్స్ బుక్ చేసుకొని ఆడదామని చాలామంది వస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ గేమ్కి బాగా ట్రెండ్ అయింది. ఇట్స్ లైక్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ టైపు ఈజీ గేము. చాలా ఎనర్జీ మనకి బాడీలో ఏంటంటారు అది 1 అవర్ 2 అవర్ ఆడడం వల్ల మనకి బాడీ కూడా కొద్దిగా హెల్తీగా ఉంటుంది. అసలు ఈ ఆటకు స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడే కోర్టు 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. నెట్ ఎత్తు కేవలం 36 అంగుళాలే. టెన్నిస్ లో 2 ఫాల్ట్లు చేస్తే సర్వీస్ పోయినట్టు, కానీ పికిల్ బాల్ లో మాత్రం ఒక్క ఫాల్ట్ ఉంటుంది. డబుల్స్ లో ఒకసారి మాత్రమే సర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆట మొదలయ్యాక కనీసం ఒక్కసారైనా బంతి నేలపై బౌన్స్ అయితేనే షాట్ కొట్టాలి. ఆ తర్వాత డైరెక్ట్ గా బంతిని కొట్టొచ్చు. ఈ పికిల్ బాల్ గేమ్ లో సర్వ్ చేసినప్పుడే పాయింట్లు లభిస్తాయి. ప్రతి సెట్ 11 పాయింట్లు అవ్వగానే ముగుస్తుంది. 2 పాయింట్ల తేడాతో విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. టెన్నిస్ లాగానే సర్వ్ చేసినప్పుడు లేదా గేమ్ లో భాగంగా నెట్ ను దాటిపోవాలి. ఇక సర్వ్ చేసేటప్పుడు నో వ్యాలీ జోన్ దగ్గర బాల్ ను అందుకోకూడదు. ఈ పికిల్ బాల్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే అమెరికాకు చెందిన రాజకీయవేత్త జోయల్ ప్రిటార్జ్ తొలిసారి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఈ గేమ్ ఆడారు. అనంతరం ఆయన భార్య జోన్ ఓసారి ఈ గేమ్ గురించి మాట్లాడుతూ రోయింగ్ లో పికిల్ బోట్ ఎలా ఉంటుందో ఈ ఆట కూడా అలానే ఉంది అని చెప్పిందట. దీంతో ఈ ఆటకు పికిల్ బాల్ అని పేరు పెట్టినట్లు కొంతమంది చెబుతుంటారు. ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న గేమ్ ఎట్లా ఆడాలి, ఎట్లా ఎంతమంది ప్లేయర్స్ అంటే సింగిల్స్ ఉంటుంది, డబుల్స్ ఉంటుంది, 2 ఫార్మాట్స్. ఎక్కువ డబుల్స్ పాపులర్ ఎందుకంటే ఎక్సర్సైజ్ బాగా అవుతుంది అండ్ ఎనర్జీ బాగా బర్న్ అవుతుంది, ఎనర్జీ క్యాలరీస్ కూడా. సో 2 ప్లేయర్లు లైక్ 2-2 స్టార్ట్ చేస్తారు సర్వింగ్. ఇది కోర్ట్ అయితే కంపల్సరీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ బ్లూలో సర్వ్ చేయాలి. సో నార్మల్. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ రూల్, దీంట్లోకి వచ్చి ఈ బ్లాక్ ఏరియా ఉంది కదా డైరెక్ట్గా ఆడకూడదు. దాని కిచెన్ అంటారు అనమాట. సో అందులో బౌన్స్ అయితేనే ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వగలం, లేదంటే పాయింట్ పోయినట్టే. సో దీని పాపులారిటీ ఎందుకు వస్తుందంటే టెన్నిస్ ఇవన్నీ అంటే ఎక్కువ మంది ఆడరు. దీనికి ఏంటంటే ర్యాకెట్ స్పోర్ట్స్లో చాలా ఈజీ టు ప్లే, అందరూ ఇంక్లూజివిటీ, మెయిన్ ఏజ్ పీపుల్ కూడా బాగా ఆడుతున్నారు. సో ఫిట్నెస్ కూడా అవుతుంది, రోజుకు 1 అవర్ 1.5 అవర్ అలా ఫిట్నెస్ కూడా అయిపోద్ది. అది మెయిన్ అడ్వాంటేజ్. క్యాలరీస్ బాగా బర్న్ అవుతుంది, చూస్తున్నారు కదా చెమట బాగా బర్న్ అవుతుంది చాలా. లేదండి, ఎవరైనా ఆడచ్చు. నేను హైదరాబాద్లో ఆడుతూ ఉంటాను, అక్కడ మా ఉండేది అక్కడ నాకు తెలిసిన ఒక అంకుల్ 72 ఇయర్స్ అంకుల్ వస్తూ ఉంటారు, పక్క కోట్లో ఆడుతూ ఉంటారు. చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది అసలు. అది అవుతుందండి, బాగా అవుతుంది. మా ఫ్రెండ్స్ చాలా మంది టోర్నమెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది గేమ్ అయితే. చాలా బాగా ఆడుతున్నారు. నాకు విజయ్ దేవరకొండ గారు కానీ లైక్ సమంత గారు కానీ మొన్న మేము జూబ్లీహిల్స్లో ఆడుతున్నప్పుడు అక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్ చాలా బాగా ఆడతారు, అసలు ఎనర్జీ కూడా బాగా బర్న్ చేస్తారు. అమెరికాలో ఫుల్ క్రేజ్, భారత్ లో సత్తా చూపనుంది. అమెరికాలో ఈ పికిల్ బాల్ గేమ్ కు బాగా క్రేజ్ లభించింది. చాలా మంది దీన్ని సరదాగా ఆడటం మొదలు పెట్టారు. అలా యుఎస్ లోని అన్ని రాష్ట్రాల్లోని అసోసియేషన్లు ఏర్పడ్డాయి. అనంతరం వరల్డ్ వైడ్ గా గేమ్ బాగా విస్తరించింది. ఇప్పటికే కెనడా, యూకే, కొరియా, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, చైనా, మలేషియాలకు విస్తరిస్తుంది. ఇక భారత్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఈ క్రీడ పట్ల క్రీడాకారులు ఆసక్తి చూపించడంతో భారత్ లోనూ ఈ క్రీడ ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన విశాఖలో చాలా ప్రాంతాల్లో పికిల్ బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా షెడ్యూల్ బుక్ చేసుకుని మరి ఈ గేమ్ ఆడేందుకు ప్రధానంగా యువత ఆసక్తి చూపుతున్నారు. రానున్న కాలంలో మరింత క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఈ ఆటకి ఉందంటే అతిశయోక్తి లేదేమో. పికిల్ బాల్ అనేది ఒక న్యూ లాంచ్ అండి ఇండియాకి. రీసెంట్లీ అంటే ఇండియాలో చాలా కాలం, ఒక 8-9 సంవత్సరాల నుంచి ఉంది. బట్ గత సంవత్సర కాలంగా బాగా పాపులర్ అయింది.
అనేక మంది సెలబ్రిటీస్ దీన్ని ఆడడం వలన చాలా తొందరగా పాపులర్ అయింది. నా మిత్రుడు ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి నాకు ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. తను రోజు ప్రాక్టీస్ చేస్తుంటే చూశాను. తర్వాత నాకు కూడా క్యూరియాసిటీ పెరిగి నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను. ప్రజెంటు రాష్ట్ర సంఘం కూడా నన్ను ఆహ్వానించారు. సో పికిల్ బాల్ అనేది బేసిక్గా టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ కలిపి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి బ్యాడ్మింటన్ అంత ఎక్కువ మనకి శ్రమ ఉండదు, టెన్నిస్ అంత కోర్టు పరిగెట్టాల్సిన అవసరం లేకుండా ఒక బ్యూటిఫుల్లీ డిజైన్డ్ గేమ్ అండి. చాలా క్యూరియస్గా ఉంది. అంటే కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు, విమెన్స్ కూడా డబుల్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దీనికి అతి త్వరలో ఒలింపిక్స్ సంఘం నుంచి కూడా గుర్తింపు రాబోతుంది. చాలా మంచి గేమ్ అండి. నాకు ఎందుకు నచ్చింది అని అంటే ఈ గేము చాలా ఎకనామికల్. ఇందులో ఒక సాధారణ పేద తరగతి వాళ్ళు కూడా ఈ గేమ్ని ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయగలిగే కండిషన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఇందులో ప్యాడిల్స్ కానీ బాల్స్ కానీ అన్నీ ఇండియాలో తయారవుతున్నాయి. అది చాలా ముఖ్యమైన విషయం. వేరే బ్యాడ్మింటన్కి వస్తే మేము ర్యాకెట్స్ కోసం, షటిల్స్ కోసము మేము చైనా మీద ఆధారపడాలి, అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్. సో రకరకాల కారణాల వల్ల అవి డిలే అయ్యి కాస్ట్ పెరిగిపోయి ఈరోజు ఒక మధ్యతరగతి ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు కూడా బ్యాడ్మింటన్ ఆడడానికి చాలా సంకోచిస్తున్నారు. కానీ ఈ గేము అలాంటి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయంగా మారబోతుంది. సార్ ముఖ్యంగా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా అవుతుంది? మా పాఠశాల ఆట మైదానం కూడా చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో ఇది వాళ్ళకి చాలా ఎస్ సార్. దీనికి కావాల్సిందంతా ఒక సిమెంట్ కోర్టు ఉంటే పిల్లలకి మనం బాగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము. స్కూల్ లెవెల్లో కూడా ఇది రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు, అంటే ప్రతి నెల కూడా ఇంత డబ్బులు ఎక్కువ పెట్టాలి అన్నది లేదు. కాబట్టి స్కూల్స్కి ఒక్కసారి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాడిల్స్, బాల్స్ కనుక మనం సప్లై చేయగలిగితే వందలాది మంది పిల్లలు దీన్ని ఆడి ఇందులో నైపుణ్యం సాధించే అవకాశం ఉంది. సార్ వైజాగ్ సంబంధించి ఎలాంటి ప్రణాళికలు అయిపోతున్నారు? సో ప్రస్తుతం వైజాగ్లో చాలా ఫాస్ట్గా ఒక 30 నుంచి 35 పికిల్ బాల్ కోర్ట్స్ ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు వచ్చినాయి. డిసెంబర్ కల్లా కూడా నా లెక్క ప్రకారం ఒక 75 కోర్ట్స్ పికిల్ బాల్ కోర్ట్స్ వరకు వస్తాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ గారు ఏం చేశారు అని అంటే ఆయన నేషనల్ అసోసియేషన్తో మాట్లాడి ఇండియాలో 10 నుంచి 12 పికిల్ బాల్ కోర్ట్స్ ఒకే ప్రెమిసెస్లో ఉండాలి. ఉంటే కనుక మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ చేసే అవకాశం ఉంది. వాటిల్ని హోస్ట్ చేయడం కోసం 10 సెంటర్స్లో విశాఖపట్నాన్ని ఒకదానిగా ఆయన ఇచ్చారు. సో మన గౌరవ ఎంపీ గారు శ్రీ భరత్ గారితో కూడా ఈ విషయమై చర్చిస్తున్నాము. ఎండాడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక మంచి ఏరియా దొరికి 12 కోర్టులు వేయగలిగితే కనుక అతి త్వరలో విశాఖవాసులు పికిల్ బాల్ తాలూకా జాతీయ, అంతర్జాతీయ క్రీడలు చూడగలుగుతారు. ఈ పికిల్ బాల్ మెయిన్లీ విశాఖపట్నంకి చాలా టూరిజం తీసుకొస్తుంది. సరే, అంటే ఏ క్రీడ చూసినా ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పికిల్ బాల్ ఉండే బెనిఫిట్ ఏంటండి? పికిల్ బాల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషను ప్యాడిల్స్ అనేవి బ్యాడ్మింటన్ లాగా, టెన్నిస్ లాగా స్ట్రింగింగ్ అవుట్ అయిపోయి ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ స్ట్రింగింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే బాల్స్ కూడా పీవీసీ బాల్స్ ఇండియాలోనే తయారవుతున్నాయి, అతి తక్కువ ఖరీదుకే దొరుకుతున్నాయి. సో వాటిని ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక బాల్ కనీసం వారం రోజులు, 10 రోజులు వచ్చే అవకాశం ఉంది పిల్లలకి. కాబట్టి ఖర్చు చాలా తక్కువ. ఏ ఏజ్ నుంచి ఇది మనకి పిల్లలకి అలవాటు చేయొచ్చు? ఇది అన్ని గేమ్స్ లాగానే, బ్యాడ్మింటన్ లాగానే ఒక 7 years 6 years నుంచి, బికాజ్ నెట్ హైట్ 3 feet కాబట్టి చిన్నపిల్లలు కూడా మనము డెవలప్ చేయొచ్చు. మన భారతదేశంలో క్రికెట్, ఫుట్బాల్ వంటి ప్రాముఖ్యమైన క్రీడలకు సంబంధించి మన భారతదేశం బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడిప్పుడే ఈ పికిల్ బాల్ గేమ్ కూడా చాలా ఆదరణ పొందింది. తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన గేమ్ కూడా ఈ పికిల్ బాల్గా మనం చూడవచ్చు. మొట్టమొదటిసారిగా యూఎస్ఏలో ప్రారంభమైన ఈ గేమ్ అటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా సంబంధించి అటు న్యూజిలాండ్ వంటి అగ్రగామి దేశాల్లో కూడా ఈ గేమ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో కూడా ఈ గేమ్ అలవాటు పడుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా యువత కావచ్చు, వృద్ధులు కూడా ఈ గేమ్ పట్ల ఆసక్తి కలుగుతున్నారు. ఎందుకంటే ఏజ్తో లిమిట్ లేకుండా అందరూ ఆడే గేమ్. ప్రస్తుతం చాలామంది ఇప్పుడు మొబైల్స్కి బాగా కనెక్ట్ అవుతూ మొబైల్స్లో గేమ్ ఆడుతున్న ఈ తరుణంలో ఈ పికిల్ బాల్ గేమ్ ద్వారా మరలా
ఫిజికల్ గేమ్, ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు పడుతుంది. దీని గేమ్ ఆడడం వల్ల మైండ్ రిఫ్రెష్తో పాటు క్యాలరీస్ కూడా చాలా బర్న్ అవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు, చాలా ఉల్లాసంగా ఆ రోజంతా గడిపేందుకు చాలా ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి మనతో పాటు క్రీడాకారులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే దీనిపై సంబంధించి క్లబ్లు కూడా ఏర్పడుతున్నాయి. మరోవైపు కోచ్లు కూడా దీనికి సంబంధించి తయారవుతున్న పరిస్థితి. భవిష్యత్తులో అతి తక్కువ కాలంలోని ఈ పికిల్ బాల్ అన్నది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యే గేమ్గా అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా చాలా క్లబ్లు అయితే రెడీ అవుతున్నాయి. మొట్టమొదటిసారిగా అటు రిష్కొండలో ప్రారంభమైన ఈ క్లబ్బు ఇప్పుడు విశాఖలో చాలా వరకు ఉన్నాయి. ఓవరాల్గా 300 క్లబ్లు కూడా తయారంటూ భారతదేశం మొత్తం కూడా ఒక నివేదిక కూడా మనకు ఉంది. ఓవరాల్గా ప్రాచుర్యం పొందిన ఈ పికిల్ బాల్ గేమ్ మరింత ఉల్లాసంగా గడపడానికి కూడా మరింత పాపులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ కృష్ణతో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖ నుండి.